హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు కోకో శర్వాణి. నేను మీ కవిత దేవరాజ్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారు కదా? నేను చాలా చాలా బాగున్నానండి. థ్యాంక్ యూ ఫస్ట్ నా సబ్స్క్రైబర్స్ అందరికీ అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసినందుకు. చాలామంది లైక్ చేస్తున్నారు అండ్ ఇంకా కొత్త వాళ్ళకు కూడా, ఇంకా ఇప్పుడు కొత్తగా చూసిన వాళ్ళకు కూడా ఒక చిన్న రిక్వెస్ట్ అండి. ఏంటంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసేసి పెట్టుకోండి. ఆల్ ఆప్షన్ క్లిక్ చేయండి. నా వీడియోస్ ఏవి పెట్టుకున్నా, లైవ్ పెట్టుకున్నా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. తప్పకుండా ట్రై చేయండి. నేను చేసే రెసిపీస్ ఇప్పుడే కాదండి, చాలా వీడియోస్ ఉన్నాయి నా దాంట్లో, వంటల వీడియోస్ అన్నీ. తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చాయో నా కమెంట్ బాక్స్లో తెలియచేయండి. మీకు ఇంకేమైనా కొత్త రెసిపీస్ కావాలంటే కూడా నాకు కామెంట్ చేయండి. నేను తప్పకుండా అవి రెసిపీ ప్రిపేర్ చేసి ఆ వీడియో నేను మీకు పోస్ట్ చేస్తాను. మీ నేమ్ కూడా అక్కడ మెన్షన్ చేస్తాను. ఓకేనా ఫ్రెండ్స్? కమెంట్స్ కూడా పెట్టండి. కమెంట్స్ నేమ్స్ కూడా ఇప్పటి నుంచి నేను మీకు మెన్షన్ చేయడానికి ట్రై చేస్తాను. అంటే ఎవరెవరు కామెంట్స్ పెట్టారనేది నాకు వచ్చే ఈ కమెంట్స్ని నేను మీకు యాడ్ చేసి చెప్తానన్నమాట. వీడియోలో తప్పకుండా చెప్తాను. తప్పకుండా కామెంట్ చేయండి. ప్లీజ్ 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 నాకు సపోర్ట్ చేయండి. అండ్ ఇవాళ ఏం చేస్తున్నానని చెప్పలేదు కదా, ఇదంతా చెప్పుకుంటూ వచ్చి ఈరోజు మనం ఇన్స్టెంట్ ప్రీమిక్స్ ఉంటుంది కదా గులాబ్ జామున్స్, దాంతో గులాబ్ జామున్స్ చేసుకుందాం. అసలు వంటే తెలియని వాళ్ళు కూడా ఈజీగా చేసేసుకోవచ్చు. నేను చెప్తాను కదా, అలాగనమాట. తప్పకుండా చేయండి. ఎందుకంటే నేను ఇంత ఈజీగా చేస్తారని చెప్పడం ఎందుకంటే మా బాబు కూడా చేసేసాడనమాట గులాబ్ జామున్స్. తప్పకుండా ట్రై చేయండి. మీకు కూడా చాలా బాగా వస్తాయి. చిన్న చిన్న టిప్స్ ఉంటాయి దాంట్లో, అవి పాటించారనుకోండి అసలు ఇంకా కిరాక్ అనమాట. తప్పకుండా ట్రై చేస్తారు కదా, చేసేయండి. మళ్ళీ చెప్తున్నాను అనుకోవద్దు, కానీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అది నాకు ఫుల్ సపోర్టింగ్ అండ్ ఎనర్జెటిక్గా ఉంటుందన్నమాట. అందుకే మళ్ళీ మళ్ళీ అడుగుతున్నాను. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యూర్ సపోర్ట్. అండ్ వీడియోలోకి వెళ్ళిపోదాము మరి. లెట్స్ గో. ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని దాంట్లో ప్రీమిక్స్ పౌడర్ మొత్తం వేసేసుకుందాం. దీంట్లో మనకి ఏం కలపాల్సిన పని లేదు కదా, ఎందుకంటే మిల్క్ పౌడరు అన్నీ అందులో ఉంటాయి కాబట్టి చాలా బాగుంటుంది. కోవా ఉంటే మాత్రం కలుపుకోండి, చాలా బాగుంటుంది టేస్ట్. బట్ ఇలా కలుపుకున్న బాగుంటుంది. వీలైతే మిల్క్తో కలుపుకోండి. ప్రజెంట్ నేనైతే వాటర్తోనే కలుపుతున్నాను. జస్ట్ ఒక 200 ml వాటర్, ఇది ఒక గ్లాసు, కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి. అది కూడా బాగా గట్టిగా విసుకద్దు, మామూలుగా ముద్ద చేసుకోవాలంతే. మనము గులాబ్ జామున్ చేసేటప్పుడు కూడా నార్మల్గా చేసేసుకోవాలి. ఎక్కువ చేసేసామనుకో మనకి పొంగదనమాట. అందుకని కొంచెం నెయ్యి వేసిన లాస్ట్లో, నెయ్యి వేసేసి ముద్ద అంతా ఒక దగ్గర, చేతికంతా పిండి అంటుకుంది కదా, చేతికి గిన్నెకి అదంతా పిండి అంతా ఒక దగ్గర గాని కోసమని కొంచెం నెయ్యి వేసేసిన. వీలైతే నెయ్యితోని మనం వేయించుకోవచ్చు డీప్ ఫ్రై చేసుకోవడానికి. బట్ నేను మాత్రం ఇప్పుడు ప్రజెంట్ ఆయిల్తోనే చేస్తున్నాను. ఎక్కువ నలపకుండా ఇలా ముద్దంతా ఒక దగ్గరకు వచ్చేలాగా ఇలా చేసేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు 1/2 kg పిండికి ఒక 200 ml ఈ గ్లాస్తో ఒక 200 ml అనుకోండి వాటర్, అంత పట్టాయి. మీరు చూసుకుంటూ వేసుకొని జస్ట్ ఇలా మిక్స్ చేసేసుకోండి, పీసుకోద్ది ఎక్కువ దాన్ని. ఓకే. షుగర్ కూడా మన స్వీట్నెస్కి తగ్గట్టుగా తీసుకోండి. ఇది 1/2 kg పిండి కాబట్టి నేను 300 to 400 grams ఆఫ్ షుగర్ తీసుకున్నాను. దాంట్లో ఇప్పుడు మనం 2 cups షుగర్ తీసుకున్నాం అనుకోండి, 3 cups వాటర్ వేసేసుకోండి. వాటర్ వేసేసుకొని మంచిగా షుగర్ కరిగిన తర్వాత జస్ట్ కొంచెం బాయిల్ అవ్వనివ్వండి. ఎంత అంటే ఒక 2 నిమిషాలు బాయిల్ అయితే సరిపోతుంది. ఆ లోపు మనం అదేలోపు దీని ముద్దలు ఈ సైజులో చేసుకోవాలి. చిన్నగా చేసుకుంటేనే మళ్ళీ మనకి ఏమంటారు, నూనెలో వేసినాక కొంచెం పొంగుతాయి, మళ్ళీ సిరప్లో వేసినాక ఇంకా పొంగుతాయి. అందుకని జస్ట్ ఇట్లా పార్టీషన్ చేసేసుకోండి. అన్నీ ఒకసారి చేసేసుకున్నాం అనుకో, వెయింగ్ స్కేల్ ఉందనుకోండి, దాంట్లో వెయిట్ చేసుకుంటూ సేమ్ వేసుకున్నాం అనుకో, ఎగ్జాక్ట్లీ అన్నీ సేమ్ వస్తాయి. బట్ నేను మాత్రం జస్ట్ పిల్లలు వచ్చే టైం అయింది, అందుకని ఫాస్ట్గా నాకు అందాదా తెలిసిన దాన్ని బట్టి చేస్తున్నాయి. ఈ సైజులో చేసేసుకోండి అన్నీ. జస్ట్ ఇలా 2 చేతుల మధ్యలో ఇలా నలుపుకుంటూ వేళ్ళతో ఇలా అన్నాం అనుకోండి, మంచి రౌండ్ వచ్చేస్తుంది అనమాట, క్రాక్స్ లేకుండా వచ్చేస్తుంది. ఇట్లా అన్నీ చేసేసుకొని పెట్టుకోవాలా. పక్కన షుగర్ సిరప్ ఉడుకుతుంది, నేను ఇక్కడ ముద్దలు చేసేసుకుంటున్నాను. ఇంకొకరు ముద్దలు చేసే వాళ్ళు ఉంటే మాత్రం ఇంకా ఫాస్ట్గా అయిపోతుంది. నేను ఇప్పుడు ఈ కలుపుకున్న 1/2 kg పిండిలో 1/4 kgనే చేశాను. ఇంకా మిగిలినంతా అలాగే పెట్టాను అనమాట. కవర్లో పెట్టేసి పెడితే సాయంత్రం వచ్చినాక వీళ్ళు తినేసి మిగిలినవి చేసేసారనమాట. పిల్లలు వాళ్ళే చేసేసారు, చాలా బాగా చేశారు పిల్లలు కూడా. యాక్చువల్లీ క్లిప్ మిస్ అయింది. నేనంటే
అది కూడా ఉంటే మాత్రం ఖచ్చితంగా అది యాడ్ చేస్తాను. చూడండి, నేను ఆయిల్లో కొంచెం నెయ్యి వేసాను. యాక్చువల్లీ మొత్తం నెయ్యిలోనే వేయించుకుంటారు చాలామంది, బాగుంటుంది అలా కూడా టేస్ట్. బట్ నేను మాత్రం కొంచెం ఆయిల్లో నెయ్యి యాడ్ చేస్తాను అంతే, ఫ్లేవర్ కోసం. కొంచెం వేడి కావాలి నూనె, ఎక్కువ వేడి కావద్దు, బాగా కొద్దిగా చూసా వేరేగానే కొంచెం అలా బురగలు వచ్చి పైకి లేవాలన్నమాట. ఎవరేసారా అని లేసి చూడాలన్నమాట. అది అలా అంత వేడి ఉంటే సరిపోతుంది, ఎక్కువ వేడి అవసరం లేదు. అలా ఒక్కొక్కటిగా వేసేసి జాగ్రత్తగా వేయాలి. ఇలా వేసేటప్పుడు నూనె చిత్తుతుంది, అలా వేసినప్పుడు పైకి చిత్తుతుంది కదా, అందుకే జాగ్రత్తగా వేయండి. ఓకేనా? ఇవి కొంచెం అది చూడండి, ఎవరేసారా అని చెప్పేసి పైకి ఎగురుకుంటూ వచ్చి చూస్తున్నాయి కదా, అలా చూస్తాయి అన్నమాట. అలా చూసినప్పుడు ఏం చేయాలి, అన్నీ లేసి చూసాక నేనే అని చెప్పేసి ఒక జల్లిగంట తీసుకొని ఇలా కొంచెం పైకి బొండాలను తిప్పినట్టుగా తిప్పేసి వేయించుకోవాలి. ఎక్కువ తిప్పకూడదు, తిప్పితే పగులుతాయి. ఓకేనా? ఇలా కొంచెం అనేసి పైకి అనేసి ఇలా లోపలికి అన్నాం అనుకోండి, అన్ని వైపులా మంచిగా కాలుతాయి. మీడియం ఫ్లేమ్లోనే చేయండి. ఓకేనా? మంచిగా ఇలా కలర్ వచ్చిన తర్వాత మన పాకం కూడా వేడిగానే ఉండాలి, మరీ చల్లగా ఉండకూడదు, మరీ మసిలిపోకూడదు. నేను బంద్ చేసి పక్కన పెట్టేసి వేయించాను కదా, అంతలోపు వేడిగానే ఉంది పాకము. ఇప్పుడు మనం దీన్ని అన్నిటిని చూసారా సైజ్ ఎంత పెద్దగా అయ్యాయో. మనం చేసింది చిన్న గోలీ సైజు, ఇది పెద్దగా నిమ్మకాయ సైజ్ అయిపోయింది. ఇందులో వేసిన తర్వాత ఇంకా పెద్ద నిమ్మకాయ సైజ్ అయిపోతుంది అనమాట పాకంలో వేసిన తర్వాత. చూసారా, జస్ట్ అలా వేడివే నూనెలోంచి అలా తీసి ఇలా పాకంలో వేసేసేయాలి. అప్పుడే మనకి మంచిగా పీల్చుకొని, చూసారా ఎంత పెద్దగా అయిపోయినాయో గులాబ్ జామున్స్. చాలా బాగున్నాయి కదా లుక్కి అయితే. జాగ్రత్తగా తీసి బౌల్లోకి వేసుకుందాము. హ్యాపీగా చేసేసుకొని తినేసేయండి. అస్సలు వంట రానలు కూడా చాలా ఈజీగా చేసేస్తారనమాట. తప్పకుండా ట్రై చేస్తారు కదా, చేసేయండి మరి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.